కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. అతన్ని కలవడానికి వీళ్ళు వెళ్లారు. అతనికి ఫోన్ చేశారా? అతను అప్పుడే వెళ్ళిపోయాడట. వీళ్ళే ఇంకా తిరిగి రాలేదు. ఏమయ్యారో ఏంటో. ఓకే ఓకే, ఎవరన్నా తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటారు. వచ్చేస్తారు. రేయ్ వెతకండి రా. ఒక్క మాట, ఇంకో అరగంటలో సుమా కీర్తన ఇక్కడ ఉండాలి. అరగంటలో ఉంటారన్నా. డోంట్ వరీ. సుమా, బండి తీయండి రా. సుమకి డ్రగ్ ఇన్ఫ్యూజ్ చేశారనుకుంటా. తన్ని కదిలిస్తూ ఉండు. ఎందుకు? తన అన్కాన్షియస్ అయితే కోమాలోకి వెళ్తుంది. తన బ్లడ్ లో అడ్రినలిన్ రష్ ఉంటూనే ఉండాలి. కదిలిస్తూనే ఉండు. సుమా, కళ్ళు తెరు. సుమా, Michael, cocaine was infused forcibly by intravenous route. Other than that, physical assault ki evidence em ledu. She will recover within 3 to 4 hours. But the problem alla, she won't be able to pass the dope test. Repu tanu match aadaledu. ఆ శర్మే సుమ ఆడకూడదని కుట్ర చేసి ఉంటాడు. ఇంతవరకు కీర్తన్కి ఏమైందో తెలియదు. మిస్సి, నువ్వు ఇక్కడ సుమ దగ్గర ఉన్నావు. ఏంజల్ హాస్టల్కి వెళ్ళి మిగతా వాళ్ళందరూ భద్రంగా చూసుకో. కీర్తనతో వస్తాను. చూడు, నేను మాట ఇచ్చానో మర్చిపోను. నీకు మాట ఇచ్చాను కదా, నువ్వు వస్తే దాన్ని వదిలేస్తాను. రేయ్, దాన్ని వదిలేరా. నీకు మళ్ళీనే నేను ఇంకొకరికి మాట ఇచ్చాను. అది పెద్ద ప్లేయర్ అని చెప్పారు. అది ఉంటే నువ్వు గెలుస్తావని చెప్పారు. అందుకే దానికి మందెక్కించి పంపమన్నాడు. నాకు సంబంధించినంత వరకు నువ్వు ఎందులోనూ గెలవకూడదు, అంతే. రా 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 రా. ఏంటి, ఎక్కుతోందా? మనసరికే జిప్పులు నాగుతోందా? రేయ్, మందికించి పంపు. బ్లడ్ లో అడ్రినలిన్ రష్ ఉంటూనే ఉండాలి. కదిలిస్తూ ఉండు. సుమా,
బిడ్డ కళ్ళ ముందే తండ్రి చావడం దారుణంరా. నీ బిడ్డ విషయంలో అంత దారుణం నేను చేయదలుచుకోలేదు. నేను కత్తెత్తే ముందే నీ బిడ్డ పుస్తకం కింద పడేశాడు, చూసావుగా. ఇప్పుడు నేను నిన్ను చంపేశాను అనుకో, మళ్ళీ నన్ను చంపడమే వాడి జీవితానికి లక్ష్యం అవుతుందిరా. వద్దురా. వీడి కోసం నిన్ను వదిలేస్తున్నాను. మనిషిగా మారడానికి ప్రయత్నించరా. కామెంటరీ బాక్స్ లో నేను అరుణ్ వేణుగోపాల్, నాతో పాటు ముందు రండి అయ్యప్ప. శివంగి కాదు, 11 శివంగులు ఆడబోతున్నాయి. మిస్ అవుతానా? శాంతి, అనిత, శ్రీముఖి, అదర్ సబ్స్టిట్యూట్. కోచ్ నువ్వు ఈ గేమ్ లో లేవమ్మా. సారీ కోచ్, ప్లీజ్ కోచ్. లేదమ్మా, నేను ఒక కోచ్ గా ఆలోచించట్లేదు, ఓ అన్నగా ఆలోచిస్తున్నాను. ఈ గేమ్ లో ఆడడానికి మాత్రం నీకు పర్మిషన్ ఇవ్వను. సారీ. ఒక సున్నితమైన చోట ఈ ట్యాకిల్ జరిగింది. ఈ ఫ్రీ కిక్ ఆంధ్రాకు ప్రమాదకరంగా మారుతుందేమో చూడాలి. షాట్ కొట్టారు, బాల్ దూసుకువెళ్ళింది. Yes! ఆంధ్రా టీమే అగ్రెసివ్గా ఇక్కడ మొదలుపెట్టింది, కానీ మొదటి గోల్ కొట్టింది మణిపూర్.
ఫ్యాంటాస్టిక్, ఎక్స్ట్రాడినరీ, తిరుగే లేదు. ఇటువంటి గేము, ఇటువంటి టీము లోకల్లో నేను ఇంతవరకు చూడలేదు. అయ్యోయ్యోయ్యో, వామ్మో! దద్దీలు 11 మంది దద్దీలు. నాకు తెలియక అడుగుతున్నాను, మీరందరూ అసలు ప్లేయర్సా? అలా చెప్పుకోవడానికి మీకు సిగ్గుగా లేదు? ఏంటి కాళ్ళతో గ్రౌండ్ ని క్లీనింగ్ చేస్తారా? క్లీనింగ్ కొంచెం వయ్యారంగా తనండి, లేకపోతే బంతికి నొప్పుడుతుంది. భయం, బుడత ఆటగాళ్ళని చూసి భయం. సరిగా పాస్ చేయడం తెలీదు, సరిగా డిఫెండ్ చేయడం తెలీదు. ఫూల్స్ ఏంటంటే ఆ చూపేంటి? ఇక అంతే, అందరూ వచ్చిన దారిని వెళ్ళటమే. గో మీనాక్షికి పెళ్లి సంబంధం చూడమనండి. కీర్తన పో, వెళ్ళు. పీటీ టీచర్ జగని కోసం ఎదురు చూస్తుంది, పో. అదేగా నీకు కావాల్సింది. వేస్ట్, టోటల్ వేస్ట్. ఫినిష్. ఎక్కడ పోచమ్మా, ఎక్కడ? అయ్యో, నువ్వు తినమ్మా, బాగా తిను. లేదు కోచ్. తినడానికి మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్ళడం తెలుసు. గ్రౌండ్ లో పరిగెత్తమంటే నీకు కష్టం కదూ. పరిగెత్తు అంటే చాలు దొర్లుతావు. ఏంటిది, ఏంటే ఇది? కోచ్ మీరలా మాట్లాడకండి కోచ్. ఇంగుతున్నావుగా, ఏదో పని చేయదు. కోచ్ మీరలా మాట్లాడకండి కోచ్. మిమ్మల్ని మా నాన్నలా చూసుకుంటున్నా. గుండమ్మా కోచ్ వద్దు. అవునే అంటానే నిన్ను, 1000 సార్లు అంటానే నిన్ను. గుండమ్మా ఏం చేస్తావే? ఈ కోపాన్ని గ్రౌండ్ లో చూపించు, నా ముందు ఎగరడం కాదు. ఎవరిని పట్టుకొని నిన్ను చూసి అంటున్నానే. గుండమ్మా. ఏంటి మైకల్ అలా మాట్లాడావు? నిప్పు రాజేశాను. నెక్స్ట్ 40 నిమిషాలు ఆడపిల్లలు ఆడపులులే ఆడతారు చూడు. గుండమ్మా. ఇప్పుడు కీర్తన చక్కగా పైన లూప్ చేశారు. అలాగే ముందుకు వెళ్ళి ఒక గోల్ కొట్టగలరా? రైట్ ఫ్లాగ్ లో చాలా మంచి మూమెంట్ ఇది. క్రాస్ కోసం వెయిట్ చేస్తున్నారు వనిత. అండ్ కీర్తన ముందుకు వస్తుందా? క్రాస్. మళ్ళీ ఆంధ్ర టీం పుంజుకుంటోంది. కానీ మ్యాచ్ పూర్తవడానికి ఇంకా కొన్ని క్షణాలు మాత్రమే మిగిలిన్నాయి. లుక్ అట్ మీ. వీపు వెనుకున్న నీ పేరు కోసం ఆడదు, గుండెల్లో ఉన్న నీ ఊరు కోసం ఆడు. మీరు వేసే ఒక్కొక్క గోల్ మీ గోల్ కాదు, మీ టీం గోల్. మిమ్మల్ని సపోర్ట్ చేసే ఆడియన్స్ గోల్, మన స్టేట్ గోల్. ఎక్స్ట్రా టైం ఇచ్చినా సరే స్కోర్ 3-3గా ఈక్వల్ గా ఉన్నందువల్ల పెనాల్టీ ఇచ్చి తీరాలి కదా. ఖచ్చితంగా పెనాల్టీ షూటౌట్ చాలా రసవత్తరంగా ఉంటుంది. రెండు జట్లకి ఇప్పుడు తలా 5 తడవలు ఆపర్చునిటీ ఉంటుంది గోల్ కొట్టడానికి. ఈ పెనాల్టీ షూటౌట్ లో గెలిచిన వాళ్ళే ఛాంపియన్స్. ఇట్స్ అ గోల్.
ఇటు ఏం జరుగుతుందా అని మొత్తం స్టేడియం స్తంభించుకుపోయింది. మణిపూర్ తన ఛాన్స్ ఉపయోగించుకుంటోంది. And that's the goal! ఇది ఆంధ్ర టీం ఛాన్స్. హై ప్రెషర్ ఆపర్చునిటీ. మళ్ళీ మ్యాచ్ ఇస్ స్టిల్ వెరీ మచ్ అలైవ్. ఆంధ్ర టీం కెప్టెన్ కీర్తన ఈ టోర్నమెంట్ మొత్తం Come on, కీర్తన! consistent గా ఎంతో గొప్పగా ఆడుతూ వస్తున్నారు. And sensational save. So ఆంధ్ర టీంకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఈ ఆఖరి పెనాల్టీని కన్వర్ట్ చేయగలిగితే టైటిల్ ని గెలుచుకున్నట్టే. నిన్ను కందకుండా కళ్ళల్లో పెట్టి చూసుకునే భర్త దొరికాడు. ఇంతకన్నా కోరుకునే కలే ఉంటుంది చెప్పు గాయత్రి. నిన్నందరూ మంచి కోడలని మెచ్చుకోవాలి. అదే నీకు పెద్ద మెడల్. ఈ ఆటలు గీటలు మగవాళ్ళ వ్యవహారం. వంటగది ఒక్కటే ఆడదాని రాజ్యం. అందులో నువ్వేం సాధించగలవో సాధించు. కోచ్, నా కడుపులో ఉన్న బిడ్డ నా కళని విచ్ఛిన్నం చేయదు. తాను విచ్ఛిన్నం కాదు. బిగిలో కప్ప ముఖ్యం బిగిలో. క్షణములో చరిత మారిందా, క్షణములోనే క్షణము కారణము కోరనుగా, కారణములే చిన్నబోయే సమయం భారమే తీరి కన్నీరై జారగా, ఉనికి చాటామే గట్టిగా వినపడలా. కలలనే నిజమిలా కళ్ళ ముందు కలుసుకున్న వేళ, తడిసెనే మనసులో అలసిపోని జ్వాల. నా పిల్లలు గెలిచారు. పథకమే పథకమే ఇచ్చేలా, గెలిచనే గెలిచనే ప్రయత్నమే ఇవాళ.